ఫ్రెండ్స్ ఇది నా భరత్ క్లబ్ అనమాట. గేమ్ అయితే ఓకేనా. ఇది డమ్మీ అకౌంట్ అయితే అనుకున్నాకండి, ఇది నా ఒరిజినల్ అకౌంట్. ఇక్కడ చూడండి నా యూఎస్డిటీ కూడా ఇచ్చేసాను. అండ్ ఇక్కడ చూడండి నేను విత్డ్రాల్ చేసిన ప్రూఫ్ కూడా డైలీ. ఇది డమ్మీ అకౌంట్ అయితే కాదు, అందరూ మళ్ళీ అనుకోవచ్చు. అలాగే డెమో అకౌంట్ కూడా కాదు. బ్యాక్ అయితే వస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, బెట్టింగ్ చాలా ప్రమాదకరం. సో ఎవరు యూజ్ చేయకపోవడమే మంచిది. బట్ చాలామంది ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో యాడ్స్గా లేదంటే వీడియోస్గా చేసి పెట్టడం వల్ల చాలామంది ఇట్లా ఇట్లా అని చెప్పేసి పోగొట్టుకుంటున్నారు. వాళ్ళ కోసం మాత్రం వీడియో చేస్తున్నా, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఎవ్వరు దీన్ని బాగా తీసుకున్నాకండి. ఓకే, ఇందులో మీకు ఒక చిన్న లాజిక్ అయితే చెప్తాను, చూడండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మెంబర్స్ ఎక్కువగా ఈ దాంట్లో ఉన్నారు, ఈ గేమ్లో ఉన్నారు, ఆ గేమ్లో ఉన్నారని మీరు అనుకోవచ్చు. బట్ ఎక్కువగా యూజ్ చేసేది ఇదే. చూడండి భరత్ క్లబ్ ఇది చాలా మెంబర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకేంటంటే ఈ గేమ్లో మెంబర్స్ ఉన్నారు, ఆ గేమ్లో మెంబర్స్ ఉన్నారని చెప్పేసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, దేనికి ఇట్లా కాకుండా పోతాం అనమాట. బట్ ఏంటంటే మీ అందరూ చెప్తున్నానంటే ఈ గేమ్స్ అనేది చాలా రిస్క్. ఓకేనా. ఈ భరత్ క్లబ్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను చూడండి. అలాగే ట్రిక్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, 2/2 2/2 అంటే 2 స్మాల్స్ 2 బిగ్స్, 2 స్మాల్స్ 2 బిగ్స్. అలాగే 2/1 2 స్మాల్స్ 1 బిగ్, 2 స్మాల్స్ 1 బిగ్, లేదంటే 2 బిగ్స్ 1 స్మాల్, 2 బిగ్స్ 1 స్మాల్ ఉన్నా కూడా ఓకే. ఈ ట్రెండ్ ఉన్నప్పుడు ఒకటే ప్లే చేయకూడదు. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ నాకు బిగ్ ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో, ప్లే చేయను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2/1 నేను ఇందాక చెప్పాను కదా, అంటే చూడండి 1 స్మాల్ 2 బిగ్స్, 1 స్మాల్ 2 బిగ్స్. ఇలాంటి టైంలో నేను ప్లే చేయను. ఇక్కడ ఇక్కడ చూడండి సేమ్ 2 బిగ్స్ 2 స్మాల్స్, 2 బిగ్స్ 2 స్మాల్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 5 మినిట్స్లో ఇది 1/1 ఇక్కడ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు చెప్తాను చూడండి. మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రెండ్ని చూసే ఉంటారు. ఇప్పుడు చూడండి 3 బిగ్స్ వచ్చినాయి. నేను ఎప్పుడైతే 2 బిగ్స్ ఉంటాయో లేదంటే 2 స్మాల్స్ ఉంటాయో ఆ టైంలోనే పైన ఉన్న దానికైతే వేస్తాను, ఏది బిగ్కి. ఇక్కడ బిగ్ వచ్చింది కాబట్టి బిగ్కి అయితే 10 రూపీస్ పెట్టాను. ఓకే, 10 రూపీస్ పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ విన్ అయింది అనుకోండి, మళ్ళీ బిగ్గే పెడతాను. ఇలా నాన్ స్టాప్గా విన్ అవుతూ వెళ్తే నేను కూడా నాన్ స్టాప్గా దాని మీదనే వెళ్తాను. ఓకే, బిగ్ మీదనే వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్మాల్ వచ్చేంత వరకు నేను బిగ్కే వెళ్తాను. ఓకే, సో ఏదో అయితే తెలియదు నాకు కూడా. సో చూద్దాం. ఓకే, ఇప్పుడైతే బిగ్గా పెట్టాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్మాల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇప్పుడు 3 బిగ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్మాల్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 2 బిగ్స్ ఎక్కడైతే ఉన్నాయో దాంట్లోకి వస్తాను. ఇక్కడ 2/2 స్టార్ట్ అయింది. ఇలాంటి టైంలో ప్లే చేస్తే మాత్రం పోగొట్టుకునేది ఖాయం. ఓకే, సో 3 బిగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రో దీన్ని ఎలా గుర్తించాలి అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. దీన్ని ఎలా గుర్తించాలని, ఎప్పుడైతే 1 టైం పెట్టినాం 2 టైం పెట్టినాం అనుకో, లాస్ అయిపోయింది అనుకో, అప్పుడు మనకు అర్థమైపోయినట్టునే. ఓకే, సో చూడండి నాకు బిగ్ రావడం జరిగింది, 10 రూపీస్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ బిగ్గే పెడుతున్నాను. ఇలా నాకు ఎనీ టైమ్స్ బిగ్ వస్తే అన్ని టైమ్స్ ఓన్లీ బిగ్కే వెళ్తూ ఉంటాను. ఓకే, నాన్ స్టాప్గా బిగ్కి వచ్చింది అనుకోండి, 10 సార్లు వచ్చినా కూడా 10 సార్లు నేను విన్ అయినట్టునే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా వ్యాలెట్లో అమౌంట్ 4900 ఉంది కాబట్టి నేను ఈ లాజిక్లో వెళ్తున్నా. ఓకే, అది నా వ్యాలెట్లో 1 lakh 2 lakh 3 lakh ఉంటే కనుక నేను ఎక్కువ పెడుతుంటే. ఓకే, నేను ఈరోజు మార్నింగే విత్డ్రా చేశానమాట, అందుకే నిన్న విత్డ్రా చేశానమాట, అందుకే యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నేను వేరే గేమ్ యూజ్ చేస్తున్నా. ఆ గేమ్ ఏందన్నది నాకు పర్సనల్ మెసేజ్ చేసిన వాళ్ళకి చెప్తాను. అలాగే 2-3 డేస్లో కూడా చెప్తాను అనమాట అది కూడా. ఓకే, అండ్ ఇక్కడ చూడండి. సో మనీ మల్టిప్లై చేసుకోవాలన్నమాట, మనీ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 10 30 90 270 800 ఇట్లా 800 ఇట్లా పెంచుతూ పోవాలి అనమాట ఒక లాజిక్లో. ఓకే, సో చూద్దాం మనకి ఏది వస్తుంది. సేమ్ మళ్ళీ బిగ్, మళ్ళీ ప్రాఫిట్. ఓకే, చూడండి నాన్ స్టాప్ ప్రాఫిట్ వస్తూనే ఉంది మనీ. నెక్స్ట్ మళ్ళీ బిగ్. సో ఇప్పుడు నా దాంట్లో ఇంత ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో ఒక 2 lakh 3 lakh ఉందనుకోండి, అప్పుడు మీరు 1000 పెట్టినా కూడా ఇప్పటికి 2000 వచ్చేటివి. అలాగే 10,000 ఉన్న వాళ్ళు ఒక 100 నుంచి వెళ్ళినా కూడా ఇప్పుడు 200 వచ్చేటివి అనమాట. ఇప్పుడు నా దాంట్లో నేను 10 రూపీస్ పెడుతున్నా ఓన్లీ అలా. ఓకేనా, సో ఇది చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం గేమ్, ఇక్కడ చూడండి ఇక్కడ 2 టైమ్స్ బిగ్ వచ్చినప్పుడు మళ్ళీ బిగ్కే పెట్టారు, విన్ అయింది అనుకోండి, బిగ్ కూడా విన్ అయింది ఇక్కడ. ఓకే, సో మళ్ళీ ఇక్కడ బిగ్కే పెట్టాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ట్రెండ్ బాగలేదు, అలాగే ఇందులో కూడా ట్రెండ్ బాగలేదు. చూడండి ఇక్కడ 2/2 ఇస్తూనే ఉన్నాడు వాడు. నేను ఆడాను అనమాట, ఇట్లా వాడి దాంట్లో ఆడాను. సో ఇక్కడ కూడా నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ యూస్ చేయను, ఎందుకంటే ఇక్కడ చూడండి అన్ని 2/2 2/1 2/1 వచ్చినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాము మళ్ళీ ఇప్పుడు ఏది వస్తుంది మనకు. సేమ్ అగైన్ ఐ థింక్ బిగ్గా. సో మళ్ళీ బిగ్ వచ్చింది చూడండి ఇక్కడ. ఓకే,
ఇది నా డమ్మీ అకౌంట్ కాదు, ఇది నా ఒరిజినల్ అకౌంట్. మళ్ళీ చెప్తున్నా, ఇది నా ఒరిజినల్ అకౌంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, మళ్ళీ బిగ్గే పెడుతున్నాను. ఇలానే పెడుతూ వెళ్తాననమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్మాల్ వచ్చింది అంటే మీరు ఇప్పుడు 1 టైం మాత్రమే విన్ అన్నారు. 2 టైమ్స్ బిగ్ వచ్చింది, బిగ్గుకి పెట్టారు, విన్ అయింది. మళ్ళీ బిగ్గుకి పెట్టారు, పోయిందనమాట. సో ఇక్కడ నాకైతే నాన్ స్టాప్గా ప్రాఫిట్ వస్తూనే ఉన్నాడు కాబట్టి నేను పెడుతున్నా. చూడండి ఇక్కడ నేను 3 టైమ్స్ బిగ్ ఉన్నప్పుడు పెట్టాను, ఇప్పుడు 3 టైమ్స్ విన్నాను మీ ముందర. ఓకే, సో ఇలా ఇప్పుడు నాకు స్మాల్ వచ్చింది అనుకోండి, 1 టైం లాస్ అయినట్ట. నెక్స్ట్ ఎక్కడైతే 3 టైమ్స్ బిగ్ వచ్చింది అనుకోండి, లేదంటే 4 టైమ్స్ బిగ్ వచ్చింది అనుకోండి, లేదంటే ఇట్లా కంటిన్యూగా బిగ్ లేదంటే కంటిన్యూగా స్మాల్ వచ్చినప్పుడు నేను దాంట్లో మీదే ప్లే చేసుకుంటూ పోతా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ వచ్చేంత వరకు నేను దాని మీదే ప్లే చేసుకుంటూ పోతా. ఒకటి గుర్తుపెట్టుకోండి, భరత్ క్లబ్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను ఇందులోనే ప్లే చేస్తున్నా. ఓకే, సో చూద్దాం. మళ్ళీ బిగ్, మళ్ళీ ప్రాఫిట్. ఓకే, ఇది నా ఫేక్ అకౌంట్ కూడా కాదు, ఇది నా ఒరిజినల్ అకౌంట్. నేను ఇంత గెలిచినా అంత గెలిచినా అని చెప్పను. క్యాసినోలో ఇప్పుడు అనుకోవచ్చు బ్రో, మీరు ఇంత ఆడి ఉంటారు కదా, సో ఎందుకు ఇంత చిన్న చిన్న అమౌంట్ అని. సో మీ అందరికీ నేను ఒకటి చెప్తాను చూడండి. నాకు ఇప్పుడు చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. హోటల్ మెయింటెనెన్స్ చేస్తున్నా, రియల్ ఎస్టేట్ ఇక్కడ ఈ వర్క్లో చూసుకుంటున్నా, ఈ గేమ్లో జోలికి రావట్లేదు అనమాట. ఓకే, సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఇది చూడండి, ఇప్పుడు నాకు నాన్ స్టాప్గా విన్ వస్తూనే ఉంది. 4 టైమ్స్ బిగ్ విన్. ఓకే, మళ్ళీ బిగ్గే పెట్టాను, మళ్ళీ కూడా బిగ్గా పెడతాను చూడండి, మళ్ళీ అగైన్. సో ఇలా ఓకేనా. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఈ 4 దాంట్లో ట్రెండ్ బాగాలేనప్పుడు 1 గంట వెయిట్ చేసినా మీరు తప్పలేదు. ఓకే, సో చూడండి మళ్ళీ ఇక్కడ 3 టైమ్స్ అంటే 2 టైమ్స్ బిగ్ వచ్చినప్పుడు మళ్ళీ బిగ్గి పెట్టారు, మళ్ళీ బిగ్గి విన్నింది ఇక్కడ కూడా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, 2/2 2/2 అలాగే 2/1 2/1 ఇలాంటి ట్రెండ్ ఒక్కటే ఆడకూడదు. ప్లే చేస్తే మాత్రం పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, సో మళ్ళీ బిగ్ చూడండి, నాకు లాస్ వచ్చేంత వరకు నేను బిగ్ మీదనే వెళ్తున్నా. ఓకేనా, ఒకవేళ లాస్ అయిపోయినాను అనుకోండి, నేను వెయిట్ చేస్తాను 30 రూపీస్, నెక్స్ట్ 30 రూపీస్ ఇందులోకి వచ్చి పెడతా. ఇందులో ట్రెండ్ బాగాలేదు, సో ఇందులోకి వస్తా, ఇందులో కూడా ట్రెండ్ బాగాలేదు, ఇందులోకి వస్తా, ఇందులో ట్రెండ్ బాగాలేదు. సో ఎక్కడైతే నాకు 2 టైమ్స్ స్మాల్ లేదంటే 3 టైమ్స్ స్మాల్ లేదంటే 4 టైమ్స్ స్మాల్ లేదంటే కంటిన్యూగా స్మాల్ లేదంటే కంటిన్యూగా బిగ్ వచ్చింది అనుకోండి, అందులో వెళ్ళి ప్లే చేస్తా. ఓకే, మీకు అర్థమైందా. అండ్ రెండో ట్రిక్ కూడా ఉంది, దాన్ని మీకు అర్థమయ్యేలా మళ్ళీ రేపైనా ఎల్లుండైనా ఒక 2-3 డేస్లో మళ్ళీ అప్లోడ్ చేస్తా. మీకు ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరు. ఓకేనా, సో రిజిస్టర్ లింక్ కావాలంటే కింద భరత్ క్లబ్ ఈ వీడియో కిందనే ఉంటుంది, చూడండి.